ఈ మధ్యకాలంలో కేటుగాళ్లు డబ్బు సంపాదించడానికి కొత్త రూట్లను ఉపయోగిస్తున్నారు. ఏం చేసైనా సరే వీరి టార్గెట్ డబ్బు గుంజుకోవటమే. కుర్రాళ్లపై చూపుల బాణాలు విసరటం, వాళ్లు కనెక్ట్ అయ్యాక జేబు గుల్ల చేయటం బాగా ఎక్కువైంది. తాజాగా అచ్చం అలాంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. ఢిల్లీకి చెందిన ఓ కుర్రాడికి ఓ అమ్మాయి ఫోన్ ద్వారా పరిచయమైంది. అటుపక్క అమ్మాయి కూడా ప్రేమగా పలకరించింది. మెల్లిగా మాటలు కలిపి పరిచయం పెంచుకున్నాడు. ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకోవటం, చాటింగ్. అబో, ఆ సాన్నిహిత్యం ప్రేమగా మారటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఒకరోజు నీ రూమ్కొస్తాను, సరదాగా గడుపుదామన్న ఆ అమ్మాయి మాటకి అదృష్టం తలుపు తట్టింది అని ఆ యువకుడు ఎగిరి గంతేశాడు. అనుకున్నట్లుగానే అమ్మాయి యువకుడి రూమ్ కి వచ్చింది. వస్తూ వస్తూ తన కూడా మద్యం బాటిల్ తెచ్చింది. కుర్రాడిని పీకల దాకా తాగించి మత్తులో ముంచింది. అతను నిద్రలోకి జారుకున్నాక ఐఫోన్, 12,000 మోటార్ సైకిల్ తో ఉడాయించింది. తెల్లారి బద్ధకంగా లేచిన ఆ కుర్రాడికి విషయం అర్థమై దెబ్బకి మత్తు వదిలింది. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన వారు సీసీటీవీ ఫుటేజ్, దొంగలిచ్చిన ఐఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆ మాయలేడి ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 10వ తరగతి చదివిన ఆ యువతి ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతూ ఎంతో మందిని ఇలాగే బోల్తా కొట్టించిందట.